హై వ్యూవర్స్, బహుశా ఈ ఆర్సీబీ టీంకి సంబంధించిన జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించేసి చాలా మంది ఇంకెందుకులే మనకన్నట్టు అనుకుంటున్నారు. బట్ నేను ఆ విషయానికి సంబంధించి చెప్తూనే మన సొసైటీ గురించి చెప్తా. మన పుష్ప 2 విషయంలో హైదరాబాద్ ఏం జరిగింది ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి దానికి లింకప్ గా ఈ ఆర్సీబీది పాలకులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏంటో నేను చెప్తాను. ఖచ్చితంగా చాలా వాల్యుబుల్ వీడియో, మాక్సిమం 4 minutes కంప్లీట్ చేస్తా. దయచేసి షేర్ చేయండి అందరికి. వీడియో ఇస్తే లైక్ చేయండి, ఛానల్ కూడా ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, పుష్ప 2 విషయంలో నిన్న నేను క్లారిటీ ఇచ్చా. ఆ రోజు అల్లు అర్జున్ 60% తప్పిదం ఉంటే 40% తప్పిదం ఖచ్చితంగా హైదరాబాద్ పోలీసులు. రూలింగ్ గవర్నమెంట్ వచ్చేసి అక్కడ వాళ్ళది ఏమీ లేదు. ఎందుకంటే పోలీసులకు ఆల్రెడీ సంజయ్ థియేటర్లో చెప్పారు, లేదు మేము పర్మిషన్ ఇవ్వట్లేదన్నారు. అయినా మరలా వచ్చారు. ఎవరు? అల్లు అర్జున్ టీము, పుష్ప టీం. పోలీసులు అక్కడే ఉన్నారు. సంజయ్ థియేటర్ వచ్చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరే, పిలిస్తే వినపడేంత. దెన్ షోకి పర్మిషన్ లేనప్పుడు షో ఆపాలి. అల్లు అర్జున్ ర్యాలీకి పర్మిషన్ లేనప్పుడు అల్లు అర్జున్ వెనక పంపాలి. కానీ అక్కడ వాళ్ళు ఉన్నారు, అన్ని అదేవిధంగా నడిచే తొక్కిసలాట జరిగింది. రేవత్ చనిపోయింది, పిల్లోడు ఆసుపత్రి పాలాడు. దెన్ ఇక్కడ తప్పిదం ఎవరిది? అవునన్నా కాదన్నా పుష్ప టీంది. అండ్ అల్లు అర్జున్ వచ్చేసి బాధ్యత రాహిత్యం. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఓవరాల్ గా అన్నప్పుడు ఖచ్చితంగా సగం అంటే సగం కదా, పోలీసులది 40% ఉందన్నమాట. కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేశారు? ఎక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి అనుకుని ఇమీడియట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇంకవన్నీ టకటక జరిగిపోయాయి. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందంటే మనం అందరూ తెలిసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ? తెలంగాణలో వాళ్ళే, కర్ణాటకలో వాళ్ళే. కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ నేను చెప్పా అది ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి. సో అందుకని వాళ్ళు ఏం చేశారు? బెంగళూరు కమిషనర్ ఎవరైతే ఉన్నారో దయానంద్, ఆయనని, డీసీపీ ఉన్నారు శేఖర్ అని, ఏసీపీ ఉన్నారు ఇంకో పర్సన్ ఎవరిని, ముగ్గురిని సస్పెండ్ చేశారు. అసలు ఈ పోలీసులు ఈ విక్టరీ సెలబ్రేషన్ ఏదైతే ఉన్నారో ఆర్సీబీకి పర్మిషన్ ఇవ్వాల. నిన్న కూడా వీడియోస్ లో అటాచ్ చేసే ఇమేజ్ కూడా పర్మిషన్ ఇవ్వాల. అయినా డిప్యూటీ సీఎం శివకుమారు దగ్గరుండి మరి వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి విధానసౌధకు తీసుకొచ్చి అక్కడ మళ్ళీ అనకూడదు కానీ ఆ వెధవ, సారీ ఏమనుకుందా వెధవ, ఎవడు? హోంమంత్రి పరమేశ్వరన్. ఎవరన్నా తెలుసా? మేము వాళ్ళని పిలవలా, వాళ్ళు వస్తే మేము సర్లే సన్మానం చేసాం. అప్పటికప్పుడు గవర్నర్ లా వచ్చాడు, అప్పటికప్పుడు పుష్పగుచ్చాలు అవన్నీ ఆడి నుంచి వచ్చాయి. ఎంత దరిద్రం, ఎంత దారుణం అండి. ఇతని మీద భయంకరమైన ఎలిగేషన్స్ నడుస్తా ఉన్నాయి. క్యాష్ ను వాడుకొని అలా ఉన్నాడు, అన్ఫిట్ అండి ఆ హోంమంత్రి అని చెప్పేసి. సరే ఇంకేదో నడిస్తే రాజకీయాలట. సరే వచ్చారు, అయింది కదా. అప్పుడు కూడా పోలీసులు మొత్తం మోహరించి సెక్యూరిటీని టైట్ చేయాలా, అది చేయాల. విధానసౌధ నుంచి వీళ్ళు మరలా ఒక పెరేడ్ లాగా చిన్నస్వామి స్టేడియం అనుకున్నారు. ఇలా వర్షం మీద పడింది దేవుడి వల్ల. బట్ వీళ్ళకి అంత స్టేడియం సైడ్ వెళ్ళారు. ఇక్కడ మరలా టికెట్లో ఉన్న వాళ్ళని కాకుండా టికెట్ లేని వాళ్ళు కూడా వస్తే టికెట్లు మరలా ఇస్తామని చెప్పేసాను. ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ గ్యాప్లు. సో దగ్గర ఉప ముఖ్యమంత్రి పట్టుకొచ్చాడు వీళ్ళని. బొక్కలో అనకూడదు కానీ జస్ట్ ఒక టీం అంతే. వాళ్ళు దేశం కోసం ఆడింది కాదు, అండ్ ఉచితంగా ఆడింది కాదు, ఆ డబ్బులు సమాజం సేవ చేసేది కాదు. కమర్షియల్ బ్యాచ్, కిరాయిగాళ్ళు. వీళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసింది? ఓవర్ యాక్షన్ చేస్తూ సన్మానం ఉంటే హడావిడి చేసింది. ఆ తర్వాత ఏమైంది? తొక్కిసలాట. 11 మంది చనిపోయినారు. ఆర్సీబీ టీము డబ్బులు ప్రకటించింది, ప్రభుత్వం డబ్బులు ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ప్రకటించింది. ఎవరికి కావాలి? నేను ఒక అతను పానీపూరి అమ్ముకునే అతను, వాళ్ళ కొడుకు చనిపోయాడు, నేను ₹1,00,00,000 ఇస్తాను, నా కొడుకుని తెస్తున్నాడు రా అన్నారు. ఇక దాంతో సిగ్గుపోయింది. ఇమీడియట్ గా ఈ పోలీసులను సస్పెండ్ చేశారు. ఆర్సీబీ టీం మీద, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మీద, అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ DNA వాళ్ళ ముగ్గురు మీద కేసులు నమోదు చేశారు. కర్ణాటక హైకోర్టు అయితే బండ బుద్ధులు తిట్టింది అనమాట. బుద్ధుందా లేదా, సిగ్గుందా లేదా, ఏంటి అసలు ఇది? వచ్చిన జనం లక్షల్లో ఉంటే పోలీసులు వచ్చేసి ఎంతైనా సెక్యూరిటీ, అండ్ ఆ స్టేడియం దగ్గర వచ్చేసి గేట్లు తీయకుండా ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పేసి. సో తప్పంతా కూడా ప్రభుత్వాన్ని. ఇవి ప్రభుత్వ హత్యల కర్ణాటక. కానీ పోలీసులను బాధ్యులు చేస్తూ, ఆ టీములను బాధ్యులు చేస్తూ ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఫైల్ అయినాయి. ఆల్రెడీ ఈ టీంకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఆర్సీబీ టీంలో మార్కెటింగ్ హెడ్ ఉంటాడు ఒకడు, వాడు పెద్ద అగవ. వాడు వచ్చేసి ఏం చేశాడు? ఆ 4వ తారీఖున ఎప్పటికప్పుడు కాసేపులో పెరేడ్ జరిగింది, విక్టరీ పెరేడ్ సెలబ్రేషన్ హడావుడి చేసి పోస్టులు పెట్టాడంట. వాడి వల్ల ఇంతమంది వచ్చారంట. సో వాడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ DNA దాన్ని ఏమంటారు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు, ఇతను నిఖిల్, అతను సమీర్ అనుకుంటా, ఒక అతను అదుపులోకి తీసుకున్నారు. ఐ థింక్ నిఖిల్ వచ్చేసేమో మార్కెటింగ్ హెడ్ ఆర్సీబీ, DNAకి సంబంధించినటువంటి పర్సన్ ఏమొచ్చేసేమో సునీల్, అదుపులోకి అదుపులోకి తీసుకున్నారు. మరలా ఇంకో అతను ఎవరు ఉన్నారని చెప్పి అతను అదుపు తీసుకున్నారు. అంటే ఇప్పటివరకు 3 అరెస్టులు అయినాయి. అండ్ తీవ్రమైనటువంటి హత్యా నేరం అన్నట్టు, తప్పిదం అన్నట్టు, సంథింగ్ అది అవే కేసులు అయితే పెట్టారు. వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి, దయచేసి గుర్తుంచుకోండి. అధికారంలో ఉన్నాడు, ఆల్వేస్ సేఫ్ సైడ్ ఉంటాడు. తప్పు వాడిదైనా సరే అది ఇతరుల మీదకు తోసేస్తాడు. అలా ముఖ్యంగా వచ్చేసి పోలీసులు బలిపశువులు చేస్తారు.
ఈ మధ్యలో ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు బలిపోసులు చేస్తారు. అవునన్నా కాదన్నా అసలు అది ఎవర్రా ఏంటన్నప్పుడు వాళ్ళని కూడా చేస్తారు. అధికారులు మాత్రం సేఫ్ సైడ్ ఉంటారు. జనాలు బలవుతారు, మధ్యలో ఉన్న వాళ్ళు బలవుతారు. ఆ రోజు పుష్ప అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. పుష్ప అప్పుడు మరలా చెప్తున్నాను కదా, పుష్ప టీంది 60% తప్పిదం, పోలీసులు 40% తప్పిదం. బట్ ఇక్కడ మాత్రం కర్ణాటకలో మాత్రం 90% మాత్రం ప్రభుత్వందే తప్పిదం. 5% వచ్చేసేమో పోలీసులది, 5% వచ్చేసేమో అంతే, 5% పోలీసులది, 5% వచ్చేటప్పటికేమో ఈ జనాలు అన్నట్టు అనుకోవచ్చు. ఓవరాల్ ఇది వాళ్ళు విక్టరీ పెరేడ్ చెయ్యవరా బాబు అని అంటే ఈ ప్రభుత్వమే దగ్గరుండి మరి చేయించిందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు చేస్తామంటే పోలీసు పర్మిషన్ ఇవ్వలేదు కదా, వద్దని ప్రభుత్వం చెప్తుంటే అయిపోతుంది. అసలు ఇంత ఘోరం రాకపోదును. 4 minutes కాస్త 5.5 minutes అయింది. దయచేసి అందరికీ షేర్ చేయండి. ఇప్పటికైనా తెలుసుకోండి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏంటని.